దివంగత నేత, మనందరి మార్గదర్శి, నాలాంటి విద్యార్థి నాయకుడికి దిశా దశ చూపెట్టినటువంటి పెద్దలు రాజశేఖర రెడ్డి గారికి ఈరోజు హృదయపూర్వకంగా నివాళులర్పిస్తూ, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా ప్రభుత్వం కొనసాగుతూ ఉంది. కానీ సగం ఆశయం నెరవేరినట్టే రాజశేఖర రెడ్డి గారిది. ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ అధికారంలోకి రావాలి, అదేవిధంగా దేశంలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి. అప్పటిదాకా మేము కాంగ్రెస్ కార్యకర్తలుగా ఎన్ఎస్ఏ నుంచి వచ్చినటువంటి వాళ్ళంగా ఆనాడు మా ప్రజల ఆకాంక్ష కొరకు, తెలంగాణ విభజన కొరకు ఎంత గట్టిగా కొట్లాడినామో, ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు సంబంధించి, ఆంధ్రప్రదేశ్ హక్కులు, ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కూడా మీతో కలిసి నడుస్తామనే మాట మనవేస్తూ, పెద్దలు రాజశేఖర రెడ్డి గారు ఆనాడు విద్యార్థి సంఘ నాయకుడిగా మా రాజకీయ గురు చొక్కారావు గారు తీసుకొచ్చి అప్పేపితే మార్క్ఫెడ్ చైర్మన్గా, దాని తదుపరి ఎంపీగా, పార్లమెంట్ ఎంపీల కన్వీనర్గా చేసిన తర్వాత మరి ఈరోజు ఆనాటి నుంచే ఒక నిబద్ధతతో పనిచేస్తూ వారి ఆశయాలకు అనుగుణంగా మరి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నాం. పార్టీని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టకుండా మీరు కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ వదిలిపెట్టిపోయిన అనేక మంది నాయకులు తిరిగి మీ మాతృ సంస్థ అయినటువంటి కాంగ్రెస్లోకి రావాలని రాజశేఖర రెడ్డి గారు 75వ జయంతి సందర్భంగా 2 చేతులు జోడించి అందరూ నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. రాజశేఖర రెడ్డి గారికి మరొక్కసారి మా జిల్లాకు సంబంధించిన నాయకులు అందరం కూడా, ఆనాడు శ్రీధర్ బాబు గారు, ఆది శ్రీనివాస్ గారు, ఇంకా అనేక మంది అందరం కూడా కలిసి రాజశేఖర రెడ్డి గారి ఆశయాలతోటి ముందుకు నడిచిన మాట, ఆ జ్ఞాపకాలను మననం చేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు. మా సహచర మిత్రుడు రుద్రరాజు గారు, అదేవిధంగా ఈ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు షర్మిల గారు, మా మిత్రులు ఎన్ఎస్ఐ నాయకుడు, మీ ఇన్ఛార్జ్ మాణిక్ ఠాగూర్ గారి నాయకత్వంలో, అదేవిధంగా మా ఇన్ఛార్జ్ దీపాదాస్ గారి నాయకత్వంలో, ఉప ముఖ్యమంత్రి గారు భట్టి గారి అందరూ కూడా కలిసి మీ అందరితో కలిసి కుటుంబ సభ్యులుగా ఉంటామనే మాట